నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బొడ్డే మల్లయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి అండగానిచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమై మల్లయ్య కుటుంబం రోడ్డున పడడంతో వారి దీనస్థితిని గమనించిన నాయకులు ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మరియు రామాయంపేట మండల ఇన్ఛార్జ్ రాధాకృష్ణ బాధితుల పరిస్థితిని లీలా గ్రూప్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే డాక్టర్ మోహన్ నాయక్ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని తన వంతు సహకారంగా 5,000 రూపాయల నగదును తక్షణ ఆర్థిక సహాయం కింద అందజేశారు. ఇళ్లు కోల్పోయి విచారణలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటల సాగు తగ్గించి అధిక లాభాలనిచ్చే కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం టేక్మాల్ మండలం చంద్రుతాండాలో పర్యటించిన ఆమె అక్కడ రైతులు సాగు చేస్తున్న కూరగాయల తోటలను పరిశీలించారు. సేంద్రీయ పద్ధతుల్లో నాణ్యమైన పంటలు పండిస్తూ రైతులు స్వయంగా మార్కెటింగ్ చేసుకుని లాభాలు గడించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు కూడా మార్పులు ఆహ్వానించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. చంద్రుతాండాలోని 256 మంది రైతులు సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ ప్రశంసించారు. రైతే దేశానికి వెన్నెముక అనే నినాదానికి ఈ తాండా నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. టొమాటో, కాకర, చిక్కుడు, సొరకాయ వంటి పంటలను సేంద్రీయ ఎరువులతో పండించడం వల్ల తోటలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నాణ్యమైన దిగుబడి వస్తోందని ఆమె గుర్తించారు. పండించిన పంటను రైతులు నేరుగా మార్కెట్ తీసుకెళ్లి విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఇది మనకు ఇక్కడ ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి ఇంటికి కూడా కూరగాయలు ఉంటాయి మేడం. వీళ్ళు లోకల్ ఎక్కడ మార్కెట్ ఉంటే ప్రతి మార్కెట్కి ఇక్కడ కూరగాయలు తీసుకెళ్ళి అక్కడ సేల్స్ చేసుకొని ఇలా సీజన్ వారీగా పెడుతున్నారా మీరు? ఈ సంవత్సరం మరి అంతకుముందు 18 years రాలేదు మేడం. అంత 18 years రాలేదు మేడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా 24-25 వచ్చింది మేడం. 25లో పెట్టాం మేడం. అంటే ఆర్నగర్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మేము ఏం చేశాం మేడం అంటే ఇక్కడ కూరగాయలు పండిస్తారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా టమాటా, వంకాయ, చిక్కుడు, ఆల్ వెజిటేబుల్ స్టేకింగ్ మేడం. మన కింద పారకుండా విత్ స్టేకింగ్ వెళ్ళొచ్చు మేడం. ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి కూడా ఒక 2 టాపులు తెప్పించాం. ఆర్నగర్ యూనివర్సిటీ సైంటిస్ట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూరగాయలు పండిస్తారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా హాన్స్ ఒకటి ప్లస్ టార్పింగ్ కూడా సబ్సిడీ పెట్టింది. ఇప్పుడు హీట్ కదా మేడం, ఎక్కువ వేడి వల్ల గ్రోత్ అనేది రాదు ఎక్కువ. ఆ మల్చింగ్ అనేది పేపర్ అనేది కొద్దిగా వేడి ఉంటుంది మేడం. ఆ వేడి వల్ల ఏంటంటే ఇంత మొత్తం మీద ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా అనేది ఉంటుంది మేడం. కూరగాయలు వెజిటబుల్ పాత చెడిపోయింది మేడం. చెడిపోతే మాకు ఒక 18 లక్షలు రిప్లేస్మెంట్ కిందకి ఇచ్చారు. మళ్ళీ అది సరిపోదని చెప్తే మళ్ళీ 36 లక్షలు శాంక్షన్ చేశారు. అది కూడా సరిపోదంటే అప్పుడు బాబు ఫ్రెండ్ ఏం చేశారంటే అది మొత్తం చెడిపోయింది కదా అనేది మళ్ళీ కొత్త స్కీమ్ ఇచ్చారు మేడం. కొత్త స్కీమ్ ఇస్తే మేము పాత స్కీమ్ని మేము వాడుకుంటున్నాము. అచ్చనపల్లి విలేజ్ వాళ్ళు మాకు కూడా స్కీమ్ కావాలంటే వాళ్ళకి కొత్త స్కీమ్ వాళ్ళకి అయిపోయినాం. ఇప్పుడు మా దగ్గర పాత స్కీమ్ మేము వాడుకుంటున్నాం. అది మొత్తం రిపేర్ ఉండే మేడము. మా సొంత డబ్బులతో మేము రైతులు కమిటీ చేసుకొని మేము అందరం డబ్బులు జమ చేసుకొని ఆ లైన్ రిపేర్ చేసుకొని మేము వాడుకుంటున్నాం. ఇప్పుడు మాడిపోతుంది ఇట్లా ఉడికినట్టు సార్. మీరు చెప్పేది లాస్ట్ స్టేజ్ కదా, ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఆల్రెడీ హార్వెస్టింగ్ కాకుండా ఇది ఇట్లా నీడ ఉండి నీడ లోపల మంచిగా వస్తుంది. ఇది షేడ్ నెట్ పెట్టట్లేదా మీరు? షేడ్ నెట్ అది అంటే ఇది ముందు అప్పుడు పెట్టిన క్రాప్ మేడం. ఇది ఇప్పుడు కొత్త క్రాప్ పెట్టొచ్చు. ఇది చలికాలం పంట. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎగురు వస్తుంది, దీనికి వస్తుంది మళ్ళీ.
సరే చూపించండి తర్వాత ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆవు ఉండాలని కొంతమంది వాళ్ళకు శాలగాక వాళ్ళ అల్లుళ్ళకు బిడ్డలకు అట్లా ఇచ్చారు కానీ మొత్తం మీద ఆయన ఇచ్చినదే ఉంది. 80% కాన్సెప్ట్ మేడం ధర్మారెడ్డి సార్ కలెక్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు ఇవాళ మేము ఇంత ఎందుకు ఈ వాటర్ ఉందని, వాటర్ లేకపోతే ఏం చేయలేము కదా మేడం. మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సరే కాదు వెజిటేబుల్స్ ఎవరికైనా మధ్యలో పెట్టి మళ్ళీ జనగణన ప్రక్రియకు ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. టేక్మాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సెన్సస్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఫీల్డ్ సిబ్బందికి జనగణన ప్రక్రియ, నియమాలు, బాధ్యతలపై అవగాహన కల్పించడం, డేటా సేకరణను సక్రమంగా నిర్వహించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. జనగణనలో ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల పాత్ర కీలకమని 34 పాయింట్లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని కలెక్టర్ సూచించారు. సందేహాలుంటే అడగాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగారు, ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఒక ఇంట్లో 2 హౌస్ హోల్డ్స్ అంటే ఎవరెవరు ఉన్నారు? ఒకరు రెంటర్ ఉన్నారు మేడం, ఒకరు హౌస్ ఓనర్ ఉన్నారు. రెంటర్ పైన ఉన్నారు. అచ్చా, అట్లాంటి 2 అట్లాంటి అయితే ఒక అదే హౌస్లో 2 హౌస్ హోల్డర్స్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకటి తీసుకున్నాము. రెంటర్ ఉన్నది సెన్సెస్ హౌస్ 2 కింద తీసుకొని చేస్తున్నాం. సెన్సెస్ హౌస్ మీరు చెప్పాలి నాకు, మీరే రేపు ఫీల్డ్కి వెళ్తారు. ఓన్లీ వీడిపోయారు, డైవర్స్ కాలేదు. డిసైడ్ చేశారు. లేదు అక్కడ పోయి చూసుకుంటే ఒక ఇంట్లో 2 సెన్సర్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ లో 2 సెన్సర్స్ ఉంటాయి. అటువంటి ఒక సెన్సర్ లో 2 అవుట్డోర్స్ ఉంటాయి. అలాంటి కొద్దిగా రిపీట్ కొట్టే ఆప్షన్ అట్లా డౌట్స్ రాకుండా న్యూ అంటే ఎలా న్యూ యూజ్ చేయాలి, రిపీట్ యూజ్ చేయాలి. అచ్చా, ఎవరు చేశారు? ఒక ఇంట్లో ఉన్నారు. ఏం చెప్తున్నారు, ఎందుకు రావట్లేదు? అనేది లాగిన్ వస్తుంది మేడం, మెసేజ్ మనకి పాపప్ అనేది అదైతే లాగిన్ వస్తుంది. కొంతమంది ఏంటంటే అప్డేట్ చేశాను మేడం, ఫీడ్ చేశాను మేడం క్లినిక్లో. సో వాళ్ళకి పాస్వర్డ్ అనేది రాలేదు. కొంచెం అటువంటిప్పుడు వాళ్ళు చెప్పింది మనం రాసుకున్నట్టు వాళ్ళే చెప్పిపోతున్నాము. లోపల ఉంటాయి కదా, అదే టైప్ అనేది అడిగారు. అటువంటి దాంట్లో కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా ఇట్లాంటి ఏముంది క్వశ్చన్ అన్ని చోట కూడా సెన్సస్ జరుగుతుంది మేడం. జరుగుతుంది 6 మంత్స్కి ఎక్కువ ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారో అక్కడ చేయించుకోవాలని చెప్పడం జరిగింది. సో ఆమె ఉన్న చోట కూడా జరుగుతుంది కాబట్టి ఆమె అక్కడ చేయించుకోవచ్చు. ఆమె చేయించుకోవచ్చు. మీరు ఎక్కడైనా చేస్తున్నారు, ఆమె పార్టీ కరెక్ట్గా చెప్పారు. మనకి వీడిపోయారు, డివోర్స్ అయితే ఏం సంబంధం లేదు. మనకి జనగణన అంటే మనం జస్ట్ మనుషులు నంబర్ కౌంట్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడ వేస్తే ఎక్కడనే, ఎక్కడైనా వస్తే అక్కడే. మనకి ఏం సంబంధం లేదు. వాళ్ళ మధ్యలో గొడవ అయింది, ఏమైంది, ఏం లేదు. ఎన్ని హౌస్ హోల్డ్స్ తీసుకుంటారా? ఒకటే హౌస్ హోల్డ్ అందరు కూడా ఒకటే దగ్గర తింటారు కాబట్టి ఒకటే కిచెన్ కామన్ కిచెన్ వేరే వేరే ఉంటే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికి పరిమితం కాకుండా సామాజిక అంశాలపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల 2వ రోజున ఆమె టేక్మాల్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు సాగుతున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో వసతి గృహాల పనితీరును పరిశీలిస్తున్నారు. బీసీ హాస్టల్లోని స్టోర్ రూమ్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ మరియు తరగతి గదులను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, హాస్టల్ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రకృతి, సంస్కృతిపై విద్యార్థుల సృజనాత్మకతను చాటేలా డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కంప్యూటర్ వచ్చినాక ఫోన్ చేయి. ఈ రెండింటికి ప్రాబ్లమ్ మాకు తెలియదు. ఇది పక్కనే ఎస్టీ మేడం, ఎస్టీ వస్తుంది మేడం. ఇది బంద్ చేయండి మీరు డార్మిటరీస్ అది వేరే బిల్డింగ్ अच्छा మీకు సంబంధం ఇది ఇక్కడ तो మీరు ఏం ఐడెంటిఫై చేస్తారు టాయిలెట్స్ ప్రాబ్లం లేదు. వాటర్ సప్లై ఉందో వాటర్ సప్లై ठीक है प्लस మీరు డోర్స్ కి చెప్తున్నారు మిగతా డార్మిటరీస్ ఇవి అంతా ఇవన్నీ డాక్యుమెంట్స్ జనరల్గా క్లీనింగ్ ఇదంతా మీరే చేస్తున్నారా? ఇంకా ఏం ఐడెంటిఫై చేశారు నిన్న? పిల్లలు లేరు కదా ఇప్పుడు? నీళ్ళ సంపు కాదు ఇది. నీళ్ళ సంపు పైన నీళ్ళ సంపు మీదకి వెళ్ళి వస్తే నేను సెప్టిక్ ట్యాంక్ సంపు లేదు లేదు ఇది వచ్చిన వాటర్ స్టోర్ చేసి దాని పైన పంపిస్తున్నారు. పైన ట్యాంక్ సింగిల్ ఫేస్ మోటార్ నుంచి పైకి వెళ్తాయి మీదకెళ్ళి. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు, అందులో చిన్నారులు మరియు సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని పెద్దపల్లి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన 2 విషాద మరణాలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ప్రజల భద్రతను కాపాడడంలో స్థానిక సంస్థలు విఫలమయ్యాయా అన్న కోణంలో విచారణ ప్రారంభించింది. కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి దివ్య బెహ్రా, యాదాద్రి భువనగిరి జిల్లాలో రాకం నాగరాజు వీధి కుక్కల దాడికి బలైన ఘటనలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, ఇటువంటి దాడుల వల్ల ఆ హక్కుని విఘాతం కలుగుతోందని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ మరియు స్థానిక సంస్థల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను, అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకున్న చర్యలను జూన్ 2వ తేదీలోగా సమర్పించాలని పెద్దపల్లి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. లంగర్ హౌస్ మరియు నానల్ నగర్ ప్రాంతంలోని బజరంగ్ బాగ్లో రోడ్డుపై ఉన్న హనుమాన్ ఆలయ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులతో కలిసి తొలగించారు. ఈ చర్యకు వ్యతిరేకంగా కార్వాన్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే అదే ప్రదేశంలో ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉమామహేందర్ మరియు ఆలయ పూజారి శంకర్ లాల్ అగర్వాల్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి.
ప్రభుత్వ ఆసుపత్రిలో అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఆవరణలో భారీ ధర్నా నిర్వహించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి తమ ఆవేదన వినిపించారు. ఆసుపత్రుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఈ కార్యాలయం ఆవరణలో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. తమ సమస్యలపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పోరాడతాం కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చే వరకు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి. మనలో గందరగోళం చేసి మళ్ళీ 3 సంవత్సరాలు అన్యాయానికి గురి చేయకండి, కార్మికులను అన్యాయం చేయకండి. ఈ టెండర్లో సక్రమంగా పద్ధతిలో టెండర్ రూపకల్పన చేయండి. కనీస వేతనం 26,000 ఉంటేనే రాబోయే 3-4 సంవత్సరాలు కార్మికులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. 10,000, 11,000తో హైదరాబాద్ లాంటి పట్టణంలో లేదంటే మహానగరాల్లో ఎట్లా కార్మికులు బతుకుతారు? కాబట్టి ఈ టెండర్ టెండర్లు పిలవాలి. టెండర్ పిలిచే క్రమంలో కనీస వేతనం 26,000, అదేవిధంగా కార్మిక చట్టాలైన లీవులు, అదే బోనసు, అదే అన్ని ఉండేటట్టుగా టెండర్ పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళకు ప్రికాషనరీగా చెప్తా ఉన్నాం. టెండర్ పిలిచే సందర్భంలో కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవన్నీ హక్కులు కాదా, కార్మికుల హక్కులు రాబోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పి ఇవాళ ఈ ధర్నా మేము చేస్తూ ఉన్నాం. గతంలో ప్రతి 3 సంవత్సరాలకి కొత్త టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్లను నియమించి జీతాలు పెంచే పద్ధతి ఉండే. కానీ ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు పెంచాలని మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు టెండర్స్ను పిలిచి టెండర్స్ ద్వారా జీతాలు పెంచాలని చెప్పి మేము అధికారులకి గత 6 నెలల నుంచి మెమోరండాలు ఇచ్చుకుంటూ అన్ని ఆసుపత్రుల్లో ధర్నాల ద్వారా కూడా హెచ్చరిస్తూ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఉండాలి. డాక్టర్ అక్రైడ్ ఫార్ములా ప్రకారం ఒక భార్య, భర్త, 2 పిల్లలు 2,700 క్యాలరీల బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకొని ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు, అలాగే వాళ్ళు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇట్లాంటివన్నీ ఇస్తూ మనిషికి 17 గజాల బట్ట ఇవ్వాలని ముఖ్యమైన అంశాలతోటి డాక్టర్ అక్రైడ్ ఫార్ములా ఉన్నది. దాని ప్రకారం లెక్కేస్తే 26,000 రూపాయలు జీతం ఇస్తేనే ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఆడికాడికి సరిపోతాయి. కాబట్టి కనీసం 26,000 రూపాయలు జీతం ఇవ్వండి అని అధికారులని మా యూనియన్ నాయకులు మొత్తం అందరం కలిసిపోయి మాట్లాడి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరేనండి, మేమైనా చేస్తాము, చూస్తాము, అది ఇదేం మొదలైతే కానీ కార్యాచరణ రావట్లేదు, ఏదో అన్యాయం చేయడం ప్రయత్నాలు చేస్తున్నారు అనే పద్ధతుల్లో మాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ అన్యాయం దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ నోటీస్ ఇచ్చి, లెటర్ ఇచ్చి మొత్తం డిఎంఈకి, వైద్య విధాన పరిషత్ కమిషనర్కి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు కూడా లెటర్లు ఇచ్చి లెటర్ల ద్వారా ఇవాళ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లు 26,000 రూపాయల జీతం, అట్లాగే చట్ట ప్రకారం మాకు రావాల్సిన పండగ, జాతీయ, ఆర్జిత సెలవులు సంవత్సరానికి 23 రావాలి. ఆ 23 సెలవులు చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీతాలు కార్పొరేషన్ ద్వారానే చెల్లించాలని చెప్పి
ఇంకో డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది అధికారుల ముందు. అట్లాగే యూనిఫారం 2 జతల యూనిఫారం, 1 జత బూట్లు కానీ చెప్పులు కానీ వాళ్ళ అవసరాలని బట్టి ఇవ్వాలనేటటువంటిది. ఇంకోటి కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం సంవత్సరానికి 1 నెల కనీస బోనస్ ఇవ్వాలి. ఆ కనీస బోనస్ కూడా వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ ఇవన్నీ ఇవ్వకపోతే ముఖ్య యజమానిగా ఉన్నటువంటి ఆ డిఎంఈ కాదు, వైద్య విధాన పరిషత్ కాదు, దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ గతంలో చెప్పడం జరిగింది. అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే ఇవాళ ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే జీతాలు పంపిస్తా అన్నాడు. జీతాలు పెంచే గవర్నమెంట్ కమిటీలో నేను మెంబర్ని, మినిమం వేజ్ బోర్డు మెంబర్ని. మేము గత ఏప్రిల్ నెలలోనే 2025 ఏప్రిల్ నెలలోనే కనీసం 22,000 రూపాయల జీతము, దాంతోపాటు 8.8 మొత్తం స్ట్రక్చర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. నేను మే 1వ తేదీన రిలీజ్ చేస్తా అన్నాడు. మళ్ళీ మే 1 వస్తూ ఉన్నది. మరి వెంటనే మంచిగా ఈ కథలు కూడా నిలిచిపోతే దాదాపు ఈ రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సమీకరించి మేము పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తాం. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.